మన పీజీలు టెక్నీషియన్స్ ఒక రోల్ ప్లే చేయడం జరుగుతుంది. అనంతరం మన వైద్యులు డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ చైతన్య డెమో తర్వాత కొంతమందితో సిపిఆర్ చేయించడం జరుగుతుంది. సో దీన్ని అందరూ చాలా ఆసక్తిగా వీక్షించి అలాంటి ఒక సన్నివేశంలో ఈడ నేర్చుకునేది అక్కడ ప్రదర్శిస్తూ విలువైన ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సరేనా సార్ గారు మాట్లాడారు. ఇప్పుడు చాలా సమయాల్లో గోల్డెన్ అవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు హాస్పిటల్ సంఖ్య చాలా వరకు పెరిగినప్పటికీ ఒక్కోసారి రోడ్ యాక్సిడెంట్లో అయితే ఏంటి, సడన్గా వారంలో అయితే ఏంటి, వివిధ కారణాల వల్ల వ్యక్తి చనిపోయినటువంటి అవకాశం ఉంటుంది. హార్ట్ ఆగిపోయింది. అటువంటి సమయంలో ఆ గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకురావాలి అనే కాన్సెప్ట్ ఈ వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా సిపిఆర్ గురించి అవగాహన తెలియటం అనేటువంటిది హెచ్ఓడి అనస్థీషియా గారి ముందుండి ఈ కార్యక్రమాన్ని గత 4-5 రోజులుగా నడిపిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. దీన్ని మీరందరూ కూడా యువకులైనటువంటి అందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఒకవేళ అటువంటి పరిస్థితిలో కనుక మనం ఫేస్ చేస్తే సిపిఆర్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడి ఆసుపత్రికి వచ్చే విధంగా ఉపయోగపడుతుందని అంటున్నాం. ఐ థింక్ ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యాక్సిడెంట్ పేషెంట్స్ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళకు ఒక ఇన్సెంటివ్ కూడా ప్రకటించినట్టున్నారు. అంటే హిట్ అండ్ రన్ కేసెస్, అన్నోన్ పేషెంట్స్ డెత్స్ జరగకూడదనేటువంటి కారణంతో ఈ మహత్తర కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇది దిగ్విజయం కావాలని, ఇది ప్రజల్లో బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన టెక్నీషియన్స్ పీజీస్ యొక్క రోల్ ప్లేని ప్రదర్శిస్తారు. సిపిఆర్ నేర్చుకోండి, సిపిఆర్ నేర్చుకోండి. మీ రెండు చేతులు సిపిఆర్ చేద్దాం, సిపిఆర్ చేద్దాం. మీ రెండు చేతులు సిపిఆర్ నేర్చుకోండి, సిపిఆర్ నేర్చుకోండి. సిపిఆర్ చేద్దాం, CPR. Thank you very much for your active participation. All of you, please participate actively and make the program a grand success. Thank you.